సాకామోటోను వెతుక్కుంటూ ఆ స్టోర్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇంకా ఇటువైపు సాకామోటో తన షాప్ కి రోజు వచ్చే చిన్న పిల్లోడిని ఆడుకుంటా చూస్తాడు. ఇంకా సడన్ గా ఆ పిల్లోడి బ్యాగ్ నుంచి ఒక ఇంక్ బాటిల్ పడిపోతుంది. ఇంకా ఒక వ్యక్తి వైట్ ప్యాంట్ పాడైపోతుంది. అది చూసిన ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా ఆ పిల్లోడిని పట్టుకుని కొట్టబోతా ఉంటాడు. కానీ అప్పుడే సాకామోటో తన చేతిని పట్టుకుని తనని ఆపేస్తాడు. ఇంకా ఒక పెన్సిల్ ని తన మెడకాయలో గుచ్చేసి తనని చంపేస్తాడు. యాక్చువల్ గా మనోడు అలా చేద్దాం అనుకుంటాడు అంతే. ఇంకా ఆ వ్యక్తి ఆ షాప్ నుంచి వెళ్లిపోతాడు. ఇదంతా ఆ కుర్రాడు కూడా చూసేస్తాడు. తనకి తెలుసు సాకామోటో తనని ఆ పెన్సిల్ తో చంపేయాలనుకున్నాడని. అసలు గైస్ చెప్పాలంటే తను కూడా ఒక హిట్ మ్యాన్. ఇంకా తన పేరు షిన్. తనని సైకిక్ కూడా అంటారు. ఎందుకంటే తను ఇతరుల బ్రెయిన్ లో ఏమనుకుంటారో తను చదివేయగలడు. ఇంకా సాకామోటో తనకి ఒక లాగి పీకుదాం అనుకుంటాడు. కానీ ఎప్పుడే తను అంటాడు, బాస్ నేను షిన్ ని, నేను మీ కింద పనిచేసేవాడిని కదా. ఇంకా వాళ్ళిద్దరూ ఆ షాప్ బయటకు వెళ్లి మాట్లాడుకుంటారు. అప్పుడు షిన్ అంటాడు, అయితే నిజంగానే మీరు